రంజాన్ మాసం అప్పుడు నేను లేను. ఒక తాత చనిపోయి ఉంటాడు. చనిపోతే తను ఫోన్ చేసింది. ఇట్లా తాత చనిపోయాడు అంటే వాళ్ళ ఫోన్ చేస్తాను, వాళ్ళ కొడుకైతున్నాడు కదా చేస్తా అని చెప్పాను. చేస్తే వాళ్ళ కొడుకేమంటాడు, నేను క్రిస్టియానిటీ తీసుకున్నా, నేను నా వల్ల కాదు, మా నాయన హిందూ, నేను క్రిస్టియన్, మా నాయన నేను క్రిస్టియన్లో పోయినప్పుడు బాగా నన్ను ఇబ్బంది పెట్టిండు, ఆయనకి ఇష్టం ఉండదు, నేను ఇప్పుడు ఈ టైంలో నేను అది చేయలేను అని అన్నాడు. అప్పుడు మారుతాడేమని చెప్పి వాళ్ళ చుట్టాలు బంధువులందరికీ ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే బంధువులందరూ వచ్చారు, కానీ చిన్ను వాళ్ళంతా అందరూ కూడా ఆయనకు నచ్చజెప్పింది. ఏముండదు రా దానికి ఏముంది అని అంటే, లేదు నేను చేయలేను అని చెప్పి అంటే, అప్పుడు నాకు ఫోన్ చేసింది. చేసి వాళ్ళు ఎంతమంది అది చేసినా కానీ అది చేస్తలేడు అని చెప్పాను. సరే మరి ఇప్పటికే నిన్నటి వరకు అయిపోయింది కదా, తెల్లారింది, మరి బాక్స్లో పెట్టినట్టు మన దగ్గర బాక్స్లు ఉంటాయి, బాక్స్లో పెట్టినట్టు పెట్టినాను. ఏమున్నది నేను చేస్తలే అన్నది. ధైర్యం చేసింది. మీరు లేకుంటే నేను చేస్తలే అన్న. సరే కానీ అన్న. ఎప్పటి నుంచి ఎవరైనా వీలైతే వాళ్ళు, పిల్లలు ఉంటే పిల్లలమే, ఎవరు అనుకున్నా కానీ మా ఇద్దరు పిల్లలు కూడా చేస్తారు. వాళ్ళు కూడా 2-3 రకాలు వాళ్ళ అమ్మలకు చేసింది. తను కూడా అప్పటి నుంచి తను కూడా భయం లేకుండా ఆ కార్యక్రమాలు కూడా చేయటం మొదలుపెట్టింది.